జంగారెడ్డిగూడెం మరియు పట్టణంతో పాటు మండలంలో చక్రదేవరపల్లి గ్రామంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభం కార్యక్రమాన్ని ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజలను ఎండలో నిలబెట్టి సరుకులు పంపిణీ చేశారు. ఎప్పుడు రేషన్ వాహనం వస్తుందో తెలియక పనులు మానుకొని ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రజల బాధలను కూటమి ప్రభుత్వం గుర్తించి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా సరుకులు పంపిణీ చేస్తామన్నారు. గురుగారు ప్రతిదానికి అర్థం వెళ్ళకండి. ఒక్క నిమిషం తమ్ముడు కొంచెం నేను అదే పిలుతున్నా. ఏమండి చూడండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆయన అన్న మీరు చేయది నాన్న, మీరు మా వెనక్కరండి. మీడియా అయితే ఓకే మామగారు అది తీసుకోండి. రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి అందరికీ రేషన్ ఇచ్చే భాగంలో మరియు చింతలపూడి నియోజకవర్గంలో కూడా ఉదయం పూట కామర్పూట మండలం తడికిలపూడిలో అక్కడ రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో మరి ఇక్కడ రేషన్ షాప్ ఓపెన్ చేసి మరి కొంతమందికి రేషన్ ఇచ్చి, అలాగే ఏదైతే మరి ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందో 60 సంవత్సరాలు దాటిన వారికి ఇంటికి వచ్చి రేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో అదే క్రమంలో మరి ఈరోజు ఇక్కడ చూస్తే మీరు మరి అక్కడ ఉన్న పెద్దావిడ ఇంటికి వచ్చి ఆవిడకి ఇక్కడ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మరి ఎన్డీఏ కూటమి చెప్పిన హామీలు చెప్తుందో అవన్నీ కూడా సకాలంలో అమలు చేస్తూ ఉంది. మరి ఈ విషయంలో మరి అందరూ కూడా కలెక్టివ్గా సపోర్టివ్గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్కి అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.